నిమిత్తం ప్రాణం పెట్టు, నీతి కొరకు నిలబడు, అబద్ధం ఆడకూడదని కమిట్మెంటే. అలాంటి కమిట్మెంట్ లోతులా నువ్వు ఇవ్వగలిగితే వచ్చినోడు కంటికి పొరలగమ్మేలా చేసేవాడు వెనక పైన ఒకడున్నాడు, అతగాడు బైబుల్ దేవుడు. గుర్తుపెట్టుకో. లోతింటికి ఊరంతా వస్తే ఊరేం చేయగలిగిందండి? ఊరిని వల్లకాడు చేసేసాడు దేవుడు. ఊరిని గంధకాలు గురిపించి వల్లకాడు చేస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇలాంటి నిర్ణయాలు నీ లైఫ్లో తారసపడితే ఏం చేయాలి? ఇదిగో ఈ నిర్ణయం తప్పని వాక్యము అడుగడుగున ఒక అధ్యాయంలో నేను ఖండిస్తాను. గుర్తుపెట్టు. లోకల్ కథలు, లోకల్ కథానాయకులు, లోక సంబంధమైన ఈ వైరాగ్యాలు బుర్రకెక్కించుకుని అందులో ఇన్వాల్వ్ అయిపోకండి, పర్లేదండి. బైబిల్ చెబుతుంది, నీ నిర్ణయము తప్పు, నిజం చెప్పు. నిజం చెప్పు. 10 మంది వస్తారు, 20 మంది వస్తారు, చెప్పు. ఆ నిజం చెప్పినందుకే ప్రాణం పోతుందా? నిలబడు. ఇలాంటి చెప్తే పెదరాయుడు తీర్పులు చెబుతారు. పెదరాయుడు తీర్పులు ఎందుకు తిన్నావురా అని అడిగారట. ఆకలేసింది అయ్యగారు అన్నాడు. తప్పు ఈడిది కాదు, మరి ఆకలిదిరా, ఆడిని వదిలేయండిరా అన్నాడు. పెదరాయుడికి నీకు ఉప్పమా అయిపోద్ది. గుర్తుపెట్టుకో, నేను సీరియస్గా చెప్తున్నా. నీకు ఈ కథలో నీ జడ్జిమెంట్లు బాగుంటాయేమో, నీకు ఆయనకి ఈ విమానం ముద్ద చెప్తుంది. ఆకల్లా బైబిల్ ఏమని చెప్పనా? నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారుదను. ఎంత బాగా ఖండిస్తుందండి. ఆకలేసిందని నీతి తప్పి పక్కోడు తోటలోకి వెళ్ళకరా. నీతి కొరకు ఆకలితో ఉండరా, కష్టపడరా, పని చేయరా. ఆడపిల్ల పని చేస్తారా బైబిల్లో? కష్టపడు, బద్దకొస్తా. దొంగతనాలు చేయడం కొన్న తెలివితేటలు కష్టపడ్డానికి లేవా? రూత్ అని ఒక ఆడపిల్ల, సొగసైన ఆడపిల్ల, అందగత్తే. భర్త చనిపోయి, మామ చనిపోయి, మరిది చనిపోయి, అత్తగారు మాత్రం వృద్ధాప్యులు ఉండిపోయినప్పుడు పరగేరడానికి వెళ్ళిందిరా బైబిల్లో. ఆడపిల్ల పరగేరింది. ఏ ఇంట్లోకి దొంగతనం చేద్దామని వెళ్ళలేదు, నీలాంటి దొంగ బుద్ధి వేసుకుని. ఏ ఇంట్లోకి దూరదామని వెళ్ళలేదు, పరగేరింది. బైబిల్ నైతికత, బైబిల్ ఎథిక్స్, బైబిల్ మోరల్స్, బైబిల్ ప్రిన్సిపల్స్. ఆకలి కొరకు నీతి తప్పు, నిలబడు. ఊరంతా కరువు వచ్చేసిందా. పిల్లలు చూస్తే చిన్నోళ్ళట. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు అయినప్పుడు అంతా ఆర్థిక ఇబ్బందులు అతలాకుతలమైపోయి ఊగిసలాట మధ్య ఏం చేయాలో తెలియక కిరాణా స్టోర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా పిల్లలు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నారయ్యా, కొంచెం ఏదో అన్నం పెట్టడానికి కొంచెం రేషన్ ఇప్పించండి అయ్యా అంటే, ఇప్పిస్తాను, మరి నీవు నాతో కమిట్ అవుతావా అని అడిగాడట. అప్పుడు ఈవిడేం చేసిందంటే ఏ ఆప్షన్ లేక కమిట్ అయిందంట. ఇప్పుడట దేవుడు ఈవిడ్ని చెప్పండి పెదరాయిల్లాగా తప్పు నీది కదమ్మా, ఆకలిదమ్మా అంటాడా? మళ్ళీ ఉప్మా చేస్తాడేమనుకుంటున్నాను అని చెప్తున్నా. తప్పు నీది కాదు, ఆకల్లా. బైబిల్లో మాట చెప్తున్నా, బతుకుతూ 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 ఉండగా ఒక సేవకుడు చనిపోతే ఆ సేవకుడికి 2 బిడ్డలుండి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతే వ్యభిచారం చేయలేదు, దైవజనుడి దగ్గర పోయి దేవుడి కోసం ఏడ్చింది. చదువుకో రాజులు ఇంటికి పోయి ఆ ఎలీషా దగ్గరకు వచ్చి బిడ్డలను పోషించడానికి నీతికి పడింది. అయ్యా అప్పులు వాడు వచ్చాడు, మా పిల్లల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు. జీవితం ఏంటో అర్థం అవట్లేదు, ఆకలితో అయినా చచ్చిపోతాం కానీ ఈ దేవుడిని వదలమయ్యా, అందుకే ఈ దేవుని దగ్గరకు వచ్చామయ్యా.